లచ్చు నిలవాడు చేతులు అడ్డం రాని కొంచెం పక్కతరండి. సీను ఒక నిమిషం నిలబడండి. మీరు ఉక్కులాడకండి ప్లీజ్ అన్న. ఎంకి దొరకనా కొంచెం ఎంకి దొరకండి. సాదరి కాల్ చేయాలి మీ వరకల ఇక ఎన్నికలు కనిపిస్తలేరు ఎవరు ప్లీజ్ ఏమనుకోవద్దు. బూత్ నెంబర్ ఎంత సురేష్? 25. ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? ఇప్పుడు 963 ఉన్నాయి సార్. ఇక్కడ మేల్ ఏమో 547, ఫీమేల్ ఏమో 300. కొన్ని మిక్సింగ్ ఉన్నాయి సార్. 25, 24 ఎంత అయింది? ఏమన్నా ఐడియా వచ్చిందా నీకు? అన్ఆథరైజ్డ్ గా ఓటర్ మ్యాప్ ఎంత అయింది? మ్యాపింగ్ సార్ 465 సార్. 460 అంటే నువ్వు అంతకన్నా ముందు చేసి పెట్టుకున్నావా? ఇప్పుడు ఏం లేదు సార్. అవును సార్. మ్యాపింగ్ ఎంత అయింది? 95% అయింది సార్. 95% కాదు. అవును సార్. అంటే కొంతమంది అవుటర్ సీట్ ఉంటారు కదా. అదే చూడాలి. అవి కాకుండా చూడాలి. మన బిఎల్ఏ ఎవరైనా మనకు మన పార్టీ కిషన్ ఇప్పుడు మనకి నాన్ లోకల్ అయితే ఉన్నారు కదా ఇక్కడ. మరి అవి కావద్దు. వాళ్ళని అక్కడనే మ్యాపింగ్ చేసుకోమని చెప్పాలి. అవును సార్. గబరు మీకు పైసలు ఎక్కువైతే చూడు మళ్ళీ ఎవరైనా కానీ నేనే మనకు నాన్ లోకల్ వాళ్ళు అక్కడనే ఓటు చేసుకోమని, పని చేసుకుంటే చేసుకోమని అంత తప్ప ఓటు అవసరం లేదని చెప్పాలి. క్లియర్ క్లారిటీ నీకు అర్థమైందా? అప్పటిలాగా ఓటు లేదా ఒట్టిగేస్తున్నారని కాదు. అనవసరంగా ఎందుకు ఖర్చు ఎందుకు? మీకు మీరు పర్ఫెక్ట్ చేసుకోండి. ఎంతమంది ఉన్నారు అక్క మీ ఇంట్లో? 4 ఉన్నారు. ఈ ఫామ్ ఒకటి ఇచ్చినావు, డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఒకటి నింపు. ఆ ఓటు కాపాడండి అన్నా. వాళ్ళకి ఇది ఒకటే ఉన్నది. అందరికి రామ్ రామ్. జై మరామాయడి. ఇద్దరు ఉంటారు. పడం మంచిగా 60-70 మంది ఇట్లా కూర్చోవాలి. కూర్చోండి అందరు. ఏం కాదు కూర్చోండి. పాయింట్లు ఏమన్నా ఉంటే డ్రై క్లీన్ చార్జ్ నేనే ఇస్తా కదా. అన్న ఇక్కడ కమిషన్ నియమాల ప్రకారం యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 6 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో బిఎల్ఓస్, బిఎల్ఏలు, అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ఈ యొక్క స్వచ్ఛమైన ఓటు నమోదు చేయించాలి. ఏదైనా బోకస్ ఓట్స్ ఉంటే డిలీట్ చేయాలి. అదేవిధంగా ఏమన్నా డెత్ అవి ఉంటే తీసేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క గతంలో లాగా కాకుండా పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వము అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మేము ఈ యొక్క తండాలో 25-26 బూతులో సురేష్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్వయంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రభుత్వము ఎన్నికల నియమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ అంటే పకడ్బందీగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఏదో పార్షాలిటీగా
ఓ ఓటు నమోదు చేయాలి, ఓ ఓటు తీసేయాలనే ఆలోచన ఎవరికి లేదు. ఒక గైడ్లైన్స్, ఎన్నికల కమిషనర్ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి చాలా బాగా జరుగుతూ ఉంది. అధికారులు కానీ బిఎల్ఓస్ కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక సదావకాశం. నేను రాజకీయ ప్రజాప్రతినిధి కూడా చెప్తా ఉన్నా, దీనిని గతంలో ఉన్న ఈ ప్రక్రియ ఉన్నప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇలా ఒకసారి ఎన్నికల ఓటర్ లిస్టులో ఎన్నికలు వచ్చే ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు 18 ఇయర్స్ నిండే వాళ్ళు దాంట్లో నమోదు చేసుకోవడం అవకాశం ఉండేది. ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉంటే డిలీట్ చేసే అవకాశం ఉండేది. ఏదైనా చేంజ్ చేసుకుంటే ఫామ్ 8 ఉపయోగించుకునే వాళ్ళము. మనం అంతా నిర్లక్ష్యం చేసేవాళ్ళం. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఈ యొక్క ఓటర్ లిస్ట్ అనేది ఆషామాషి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్యగా ఏర్పడ్డది దేశవ్యాప్తంగా. కాబట్టి ఒక పారదర్శకంగా ఓటర్ లిస్టును అంతా తయారు చేయాలి, నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నిజమైన ప్రజాప్రతినిధులను తీసుకురావాలనేదే ఈ యొక్క ఎన్నికల కమిషనర్ యొక్క ఆలోచన విధానానికి మనమందరం కూడా స్వచ్ఛంగా నిజమైన ఓటు ఉంటే తప్పకుండా ఫామ్ 6A ప్రకారం 18 ఇయర్స్ నిండితే నమోదు చేయాలి. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఎవరైనా చనిపోతే అది డిలీట్ చేయాలి, 7 ఫామ్ వాడాలి. ఏమైనా ఎక్స్చేంజ్ మన ఓటు ఇక్కడ ఉంచదలుచుకున్నాం, ఏదైనా షిఫ్ట్ చేయదలుచుకున్నాం అనుకుంటే ఫామ్ 8 వాడాలి. కాబట్టి ఏదేమున్నా నేను బిఎల్ఓస్తోని బిఎల్ఏలతోని ఎంఆర్ఓ అందరితోని కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఈ యొక్క ప్రక్రియ మన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అత్యంత అవసరం ఈ ఓటర్ లిస్టు జాబితా. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం కూడా ఇందులో ప్రజాప్రతినిధులం అందరం కూడా కలిసి పకడ్బందీగా ఈ యొక్క సర్ ప్రోగ్రాం విజయవంతం చేసినట్టయితే నిజంగా మన భారతదేశం ప్రజాస్వామిక దేశం. కాబట్టి దీనికి మచ్చ లేకుండా మరి ఈ ఓటర్ లిస్టు తయారు చేస్తే నిజంగా రేపు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం, నిజమైన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరం ఒకటే ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి అందరు సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.